వెల్కమ్ టు ఎస్ఆర్ ఆన్సర్ ఛానల్. ఈరోజు టాపిక్ వాట్సాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది మనం ఈరోజు చూసాం. వాట్సాప్ అనేది ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఒరిజినల్ కాపీస్ ఎవరు క్యారీ చేయట్లేదు, అంతా సెల్లోనే తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఎక్కడంటే అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు అని వాట్సాప్ ఇవ్వడం, ప్రింట్ తీసుకోవచ్చు. అలానే ఇది చాలా యూజ్ఫుల్ అనేది, ఎందుకంటే ఒరిజినల్ కాపీస్ అనేది ప్రతిసారి క్యారీ చేయాలి, చాలా కష్టంతో కూడిన పని అనమాట. ఈ కాలంలో ఎక్కడైనా పోయినా మిస్ అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ ఒరిజినల్ కాపీస్లోనే సెల్లో లోడ్ చేసుకొని వాట్సాప్ ద్వారా ప్రింట్ తీసుకుంటుంటారు. కాబట్టి ఈ వాట్సాప్ని ద్వారానే మనం ఒక చిన్న సైజ్ బిజినెస్ చేసుకోవచ్చు. మంచి సెంటర్లో మనం కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ప్రతిరోజు కాపీకి 10 రూపీస్ అనేది తీసుకుంటారు. 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు తీసుకుంటారు, క్యారీ చేసుకుంటారు. కనీసం అంటే ఒక రోజుకు ప్రతిరోజు ఒక 100 కాపీలు ప్రింట్ చేసినామంటే ఈజీ టు 500 to 1000 రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు. దానికి అది వాట్సాప్ను ఎలా ప్రింట్ చేసుకోవాలి, మనం కంప్యూటర్లోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వాటిని ఎలా డిజిటల్ చేసి ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ వాచ్ ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఆన్ చేయండి. ఇక్కడ వాట్సాప్ అని టైప్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. అయితే ఫోన్ నెంబర్తో లింక్ అవ్వచ్చు. ఈ ఫోన్ నెంబర్కు మన దగ్గర ఉన్న సెల్ నుంచి లాగిన్ కావాలి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి. ఓకే, ఇక్కడ పైన ఉన్న 3 బటన్స్ క్లిక్ చేసి అక్కడ లింక్ డివైస్ తీసుకొని లింక్ డివైస్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు యూజ్ మొబైల్ డేటాను క్లిక్ చేయాలి. వాట్సాప్ పేజ్ ఓపెన్ అయింది. మనకి ఇక్కడ కావాల్సిన మనకి లెఫ్ట్ సైడ్ అన్నీ ఓపెన్ చేయొచ్చు, రైట్ సైడ్ అన్ని దానికి సంబంధించిన ఆ చార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇది కావాలనుకోండి ఇలా క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎవర్ ఇలా మనకు మన సెల్లో ఉన్న మీడియా మొత్తంని మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఇది ఓపెన్ చేసుకు ప్రింట్ కావాలనుకుంటే ఓపెన్ చేసుకో. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, కనిపిస్తుంది కదా పైన డౌన్లోడ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ పైన ఇన్సర్ట్లో పిక్చర్స్ ఓపెన్ చేసి అందులో మనము డౌన్లోడ్ చేసినా కూడా ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే మనకు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ టుడే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తే మనకు డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది మొత్తము స్క్రీన్ షాట్, మనకు కావాల్సిన మ్యాటరు ఈ యొక్క బాక్స్ మాత్రమే. కాబట్టి మిగతాది వేస్ట్ మ్యాటర్ను మనం క్రాప్ చేయాలి. ఈ పిక్చర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రాప్స్ ఆప్షన్ పైన చుక్కల క్రాప్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేస్తుంది. తీసుకుంటే మనకు చుట్టూ ఉన్న లైన్ల దగ్గర పెట్టి క్లిక్ చేసుకుంటే ఇలా కర్సర్ మారిపోతుంది, చూడండి అలా మారుతుంది. అలా క్లిక్ చేసుకొని నాకు క్రాప్ చేయొచ్చు, ఎంతవరకు కావాలంటే అంతవరకు. కట్ అయిపోయింది. ఈ చివరి ఎడ్జ్ కూడా మనకు అవసరం లేదు, ప్రింటింగ్లో వేస్ట్గా వస్తుంది కాబట్టి ఈ చివరి ఎడ్జ్లు కూడా నీట్గా కట్ చేయాలి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్. నెక్స్ట్ డౌన్ కూడా ఇదంతా వేస్ట్ కదా వస్తుంది, ప్రింట్లో ఊరిగా ఇంక్ వేస్ట్ కాబట్టి ఇదంతా తీసేయాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన బాక్స్ ఓన్లీ ప్రింటింగ్ మ్యాటర్ మాత్రం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నాం. పేజ్ మొత్తం చాలా చిన్నగా ఉంది, పేజ్ మొత్తం మనకు రావాలనుకుంటే
సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేయడం ఇలాంటి మిడిల్లో పెట్టాలనుకున్నప్పుడు దీన్ని టెస్ట్ వ్యాపరింగ్ అనే బటన్ క్లిక్ చేసుకొని అందులో త్రో కానీ ఇన్సైడ్ కానీ ఏదో ఒకటి మనం దీంట్లో ఆప్షన్ సేవ్ చేసుకున్నా కానీ ఆ చుట్టూ ఉన్న లైన్లని వెళ్ళిపోయి మనకు నీట్గా మూవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మూవ్ అవుతుంది. మూవ్ అయినాక మనకు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, టాప్ ఇంక్రీజ్ చేయొచ్చు. బాటమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. చూడండి ఇలా మొత్తం పేజ్ మొత్తాన్ని ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ గ్రీన్ డాట్ ఉంది, ఇక్కడ గ్రీన్ డాట్ దీన్ని తీసుకుంటే మనం రొటేట్ చేయొచ్చు. ఇలా రొటేట్ చేసుకోవచ్చు. మనం ఏ సైడ్ కావాలో ఆ సైడ్ రొటేట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మనకు కలర్ ప్రింట్ ఉంది, ఇది కలర్ ఉంది కాబట్టి కలర్ వస్తుంది. కానీ మనకు బ్లాక్ అండ్ వైట్ కావాలనుకున్నప్పుడు చేసుకొని నేను ఇక్కడ రీకలర్ ఈ కలర్ ఆప్షన్ ఉంది పైన కార్నర్, టాప్లో కార్నర్ తీసుకొని ఇందులో బ్లాక్ అండ్ వైట్, వాటర్ వామ్, లైట్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్, ఇట్లా కలర్ తీసుకుని నెక్స్ట్ ఎప్పుడైనా డార్క్ కలర్ తీసుకోవాలి. డార్క్ తీసుకోవచ్చు, లేదా కలర్ చేంజ్ చేయాలి, కలర్ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ చేయొచ్చు. డార్క్ తీసుకోవాలి. తర్వాత డార్క్లో కూడా మనం మొత్తం ఇది గ్రే కలర్ వచ్చింది కాబట్టి గ్రే కలర్ తీసేయాలంటే కాంట్రాస్ట్ పెంచుకోవాలి. ఇలా కాంట్రాస్ట్ పెంచితే మనకు నీట్గా గ్రే కలర్ వెళ్ళిపోయి నీట్గా వస్తుంది. ఇలా బ్రైట్నెస్ తగ్గించుకోవడం, నీట్గా కావాలంటే బ్రైట్నెస్ తగ్గించుకోవడం, పెంచడం, ఈ ఆప్షన్స్ తీసుకొని తర్వాత మనకు చూడండి నీట్గా మొత్తం వచ్చేసిందా లేదా అని. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడాలి. ప్రింట్ దగ్గర ఉంటుంది. ప్రింట్లో ఆప్షన్స్లో ప్రింట్ ప్రివ్యూ మనం ప్రింట్ ఇచ్చే ముందే పేజ్ మొత్తాన్ని అబ్జర్వ్ చూడండి. పైన మార్జిన్ చాలా తక్కువ ఉంది, కింద ఎక్కువ ఉంది కాబట్టి మనం మార్జిన్ తీసేయాలి. కాబట్టి ఇది మూవ్ కావాలంటే మనకు మ్యాగ్నిఫైర్ అనేది డీయాక్టివేట్ చేసి ఇలా టిక్ ఉంటుంది, తీసేయాలి. లేకుంటే మనం ఇట్లా మూవ్ చేసుకోలేము, జరుగుతుంది. ఈ టిక్ అనేది తీసేసినాక వేసుకుంటే మొత్తం కర్సర్ వస్తుంది. ఆ తర్వాత మూవ్ చేయొచ్చు. కరెక్ట్గా సెంటర్లో పెట్టేసి తర్వాత క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ, ప్రింట్ ఆప్షన్స్ తీసేసినామంటే అప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్కి వెళ్ళచ్చు. ప్రింట్ అంటే Ctrl+P అంటే డైరెక్ట్గా ఆపోజిట్ బటన్ క్లిక్ చేసి ప్రింట్ క్లిక్ చేసి మనకు ప్రింట్ ఆప్షన్స్ వస్తాయి. ప్రింట్ ఆప్షన్స్లో ప్రింట్ ఇవ్వడం ఓకే చేసినామంటే ఇది మనకు వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోనికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.